తులం బంగారం కాదు మెడల పుస్తల తాడు ఎత్తుకపోతాడు వీడని చెప్పి నేను దొంగ, అంత దొంగ. కానీ కొంతమంది నమ్మిరు, తప్పిదారి నమ్మిరు ఊళ్ళల్లో. పాపం హైదరాబాద్లో నమ్మలే మీరు, అంబర్పేట వాళ్ళు బాగా హుషారు, మీరు అస్సలే నమ్మలే. లంగల్ కాంగ్రెస్ వాళ్ళు గిల్లినేడ నమ్ముతామని మీరు నమ్మలే. మీరు బీజేపీ వాళ్ళనే తరిమి కొట్టిరు. ఇక్కడ ఇదివరకు పెద్ద నాయకులు అనుకుంటే ఉరికిచ్చి కొట్టిరు మీరు. ఆఖరికి ఆయన పోటీ చేసేందుకు కూడా భయపడి పార్లమెంట్కి పోతాడు పాపం. ఆయన అసెంబ్లీకి పోటీ చేసేందుకు కూడా భయపడుతుండగా అటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే మీరు నమ్మలే కాంగ్రెస్ వాళ్ళను, కానీ ఊర్లలో నమ్మిరు పాపం. 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు రైతులకు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. ఇలా 2 లేదు 3 లేదు 1 లేదు 4 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు. ఎగ్గొట్టుడే కాదు, మీకు ఒక విషయం చెప్పాలి. ఎంత ఘోరం అంటే, ఇప్పుడు నిన్న కేబినెట్ సమావేశం జరిగింది, మంత్రివర్గ సమావేశం. నేను అడిగిన మన పార్టీ తరఫున, రాష్ట్రంలోని రైతుల తరఫున, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు, నువ్వు అనవసరంగా బేషజానికి ఓకు, గీన చెప్తుండు కదా నేనెందుకు చేయాలనుకోకు. రాష్ట్రంలో ధాన్యం కొంటలేరు, వడ్లు కొంటలేరు, మక్కలు కొంటలేరు, ఎక్కడికక్కడ రోడ్ల మీద ఆరవోసుకున్నారు. ఆగమాగం ఉన్నది పరిస్థితి రైతులది. ఆ ధాన్యం కుప్పల మీద కుప్పగులు చచ్చిపోతున్నారు. ఓదికు వడదెబ్బకు చస్తున్నారు, ఓదికు నువ్వు కొంటలేక నీ దెబ్బకు చస్తున్నారు. చూసుకో జరా, మంత్రివర్గ సమావేశంలో మాట్లాడి ఆ పైసలేదో కేటాయించి ధాన్యం కొను అని చెప్పి నేను డిమాండ్ చేసిన. నేను అనుకున్న దబ్బన చూస్తాడేమో, చూసి ఏమన్నా రైతులకేమైనా చెప్తాడేమో అనుకున్నా. నిన్న పిడుగు లాంటి వార్త చెప్పిండు. ఏమంటుండు రేవంత్ రెడ్డి? నిన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పుడు మన కాడ ప్రీపెయిడ్ సెల్ ఫోన్లు ఉంటాయి, మీకు తెలుసు కదా. ప్రీపెయిడ్ ఫోన్లు తెలుసు కదా, ముందే పైసలు కట్టాలి, అది మీటర్ తిరుగుతూనే ఉంటుంది, ఆయనతో బంద్ అవుతుంది. 1000 రూపాయలు ఛార్జ్ చేసినాం అనుకో, ఆ 1000 రూపాయలు ఇవ్వగానే అది బంద్ అవుతుంది, పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి నిన్న కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు. ఇక రాష్ట్రంలో మీటర్లు, మామూలు మీటర్లు తీసేస్తారట, మొత్తం ప్రీపెయిడ్ మీటర్లు పెడతారట. ఇక అంటే మీ ఇంట్లల్లో స్మార్ట్ మీటర్లు పెడతారు. ఇక బిల్లు కట్టకపోతే అప్నే ఆప్ బంద్ హోయాతా. ఒక మీకే కాదు, హైదరాబాద్నే కాదు, మొత్తం రాష్ట్రంలో రైతులందరికీ మొదలు ట్రాన్స్ఫార్మర్ల కాడ మీటర్లు పెడతారట. అటెనక బాయిల కాడ మోటార్లు ఉంటాయి కదా, ఆ మోటార్లకు కూడా మీటర్లు పెడతారట. ఇక మీకు కేసీఆర్ గారు అందుకే చెప్పిండు ముందే, ఆనాడు మోడీ గారు ఎంత ఒత్తిడి తెచ్చినా, మోడీ గారు మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ గారు ఒప్పుకోలే. మోటార్లకు మీటర్లు పెట్టమంటే నా బొండిగ మీద కత్తి పెట్టినా, నా మెడ కోసినా నేను మాత్రం పెట్టా అని చెప్పి కేసీఆర్ గారు పెట్టలే. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆయన మీద కేసులున్నాయి కదా, భయం ఎక్కువ ఆయనకు. పాపం కేసులున్నాయి కదా, భయం ఎక్కువ. అందుకే మోడీ చెప్పంగానే, మోడీ తానా అనగానే తందానా అన్నాడు. నిన్న కేబినెట్ లా నిర్ణయం తీసుకున్నాడు, మోటార్లకు మీటర్లు పెడతాడట. మరి ఈ రాష్ట్రంలో రైతులు ఆలోచన చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు వీకేద్దామా, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు వీకి వీళ్ళను బంగాళాఖాతం లేద్దామా, లేదా ఇట్లనే చూసుకుంటా ఊకుందామా, ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ప్రీపెయిడ్ మీటర్లు పెడితే హైదరాబాద్ లో మీ ఇళ్లలో కూడా వస్తారు. ఇక అదానీలు, అంబానీలు వాళ్ళే ఉన్నాయి దుకాణాలు మొత్తం, వాళ్ళు ఇల్లుకి వచ్చి మీటర్లు పెడతారు. మళ్ళా ఓ దిక్కు ఫ్రీ కరెంట్ అంటారు, ఇంకో దిక్కు ఉచిత కరెంటు, ఉత్త కరెంట్ అవుతుంది, మొత్తం మళ్ళా బతుకు ఆగం అవుతుంది. కేసీఆర్ గారు అందుకే చెప్పింది ముందే, ఆలోచించాలే, ఓటేసేటప్పుడే ఆలోచించాలే, ఆగం కావద్దు. మీ అందరితో నా ప్రార్థన, ఓటు అంటే గుర్తొచ్చింది. ఒక ముఖ్యమైన కార్యక్రమం మన రాష్ట్రంలో కూడా ప్రారంభం కాబోతా ఉన్నది, తొందరలోనే ప్రారంభం కాబోతా ఉన్నది. చాలా ముఖ్యమైన కార్యక్రమం, దాని పేరు SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే తెలుగులో చెప్పాలంటే ఓటర్ జాబితా యొక్క వడపోత కార్యక్రమం. మరి ఇవాళ మనం మీటింగ్ పెట్టుకున్న ముఖ్య ఉద్దేశం కూడా 2. ఒకటి, మీకు సభ్యత్వ నమోదు గురించి చెప్పాలి, అది జూన్ నెలలో స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఈ SIR అనే కార్యక్రమం కూడా జూన్ నెలలోనే స్టార్ట్ అవుతుంది. ఏం జరుగుతుంది SIR అంటే ఇది మీకు చెప్పాలి. ఇప్పటిదాకా తమ్ముడు ఆ లెక్చరర్ గారు చెప్పిండట, సంతోషం, కాచిగూడ నుంచి వచ్చిన తమ్ముడు. కానీ నేను కూడా ఒక 2 విషయాలు మీకు చెప్తా. SIR అనేది ఏం కొత్త కార్యక్రమం కాదు. SIR అనేది మనం ఏం భయపడవలసిన అవసరం లేదు, కొంత జాగ్రత్తగా ఉంటే చాలు. మీకు నేను లిస్ట్ ఇస్తా. మీ అంబర్పేట నియోజకవర్గంలో 2,80,000 ఓట్లున్నాయి 2025 లిస్టు ప్రకారం, ఓటర్ లిస్టు ప్రకారం. నేను వెంకటేష్ అన్నకు మళ్ళా మీకు ఇంకో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో మీకు లిస్టు కూడా అందజేస్తా. ఏం లిస్ట్ ఇస్తా? 2025 ఓటర్ లిస్టు ప్రకారం మీ దగ్గర ఎన్ని డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, ఎన్ని
డబల్ ఓట్లు ఉన్నాయి అనే లిస్టు మీకు నేను అప్పచెప్తా. డబల్ ఓట్లు ఎట్లుంటాయి అంటే 4 రకాలుగా ఉంటాయి. కొన్ని మీ నియోజకవర్గంలో ఉంటాయి. ఉదాహరణకు చెప్తున్నా, వేరే అనుకోకూరి. ఇప్పుడు ఇక్కడ విజయ్ కుమార్ గౌడ్ ఉన్నాడు. విజయ్ కుమార్ గౌడ్ అంబర్పేటలో ఒక ఓటు ఉండొచ్చు, అట్లాగే బాగంబర్పేటలో ఇంకో ఓటు ఉండొచ్చు. నేను విజయ్కి 2 ఇండ్లు ఉన్నాయని చెప్తలేను, మీరు ఆయన అపార్థం చేసుకున్నారు. నేనేం అంటలేను రవి, మళ్ళీ మీ ఆవిడకి చెప్పు లేనిపోని పంచాయతీ. ఒకవేళ దబ్బన ఉంటే ఒక ఓటు అంబర్పేటలు ఉండొచ్చు, ఇంకో ఓటు బాగంబర్పేటలు ఉండొచ్చు. ఇది ఒక రకమైన డబల్ ఓటు. రెండో రకం ఏంటంటే కొంతమందికి ఊర్లలో ఉంటుంది. మా సిరిసిల్లోళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉంటారు అంబర్పేటలో. ఇగో మా రవీంద్రరావు ఉన్నాడు ఇక్కడికి, పోతుగలైన. ఇగో ఈయన రవీంద్రరావు మా సిరిసిల్ల నియోజకవర్గమే, పోతుగల్ అని ముస్తాబాద్. ఇప్పుడు రవీంద్రరావుకు పోతుగల్లో ఒక ఓటు ఉండొచ్చు, ఇక్కడ ఒక ఓటు ఉండొచ్చు. డబల్ ఓటు అంటే ఊళ్ళో ఒకటి. క్యా హువా రే భయ్? అచ్చా, ఊర్లో ఒక ఓటు, రెండోది ఇక్కడ ఒక ఓటు ఉండొచ్చు. అదొక తరీకా. అంటే ఆడొకటి ఈడొకటి. ఇక మూడోది, ఒక జిల్లాలో ఇక్కడ హైదరాబాద్ జిల్లాలో ఇంకో జిల్లాలు ఉండొచ్చు, కరీంనగర్ జిల్లాలు ఉండొచ్చు, సిరిసిల్ల జిల్లాలు ఉండొచ్చు. నాలుగోది, తెలంగాణలో ఒక్కోటి ఉండొచ్చు, ఆంధ్రాలో ఇంకో ఓటు ఉండొచ్చు. ఈ 4 తరీకల డబల్ ఓట్లు ఉండే అవకాశం ఉన్నది. ఆ లిస్టు మొత్తం నేను వెంకన్నకి ఇస్తా, కాలేరు వెంకటేష్ గారికి ఇస్తా. ఏ బూత్ లో, ఉదాహరణకు విజయ్ కుమార్ గౌడ్, విజయ్ నీ ఇంటి పేరేందిరా? ఇంటి పేరేంది? ఈదునూరు విజయ్ కుమార్ గౌడ్ అనుకో, ఎగ్జాంపుల్. ఏం చేస్తా అంటే రేపు నేను ఈదునూరు విజయ్ కుమార్ గౌడ్ అనే వ్యక్తికి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఓటర్ లిస్ట్ ప్రకారం అని చెప్పి నా దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉన్నది, దాన్ని నడిపినాక మొత్తం లిస్ట్ వెంకన్నకి ఇస్తా. ఇగో విజయ్కి ఒక ఓటు ఇక్కడుంది. అప్పుడు మనోళ్ళు ఏం చేయాలి? బూత్ ఏజెంట్లు ఇక్కడికి పోవాలి, ఈ బూత్ వాళ్ళు ఇక్కడికి పోవాలి, ఈ బూత్లో పోవాలి, ఆ బూత్ వాళ్ళు ఆ బూత్లో పోవాలి. అసలు ఈ మనిషి ఎక్కడున్నాడో దొరకబట్టాలి. అసలు ఈ మనిషి ఉన్నాడా లేడా, ఇది ఉత్త ఓటా నిజం ఓటా, ఉంటే ఎందుకు డబల్ ఓటు ఉన్నది? నిన్న మొన్న ఒక లెక్క తీసినాం, మీరు నేను చెప్తే కొన్ని నమ్మరు. ఒక్కొక్క నియోజకవర్గంలో 20-25 వేల ఉత్త ఓట్లు ఉన్నాయి. అట్లాగే షిఫ్ట్ అవుతారు హైదరాబాద్. ఒకప్పుడు కేసీఆర్ గారు, మీకు చాలా మందికి తెలియదు, కేసీఆర్ గారు చదువుకునేటప్పుడు మీ అంబర్పేట నియోజకవర్గంలో ఉన్నాడు, ఇక్కడనే ఉన్నాడు. నింబోలి అడ్డలు ఉండి చదువుకున్నాడు కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో. ఆ టైంలో అంటే ఆయన లెక్క చదువుకుంటందుకు వచ్చిన వాళ్ళు ఉంటారు. అట్లాగే వృత్తి కోసం, పని కోసం ఈడికెళ్ళి ఆడికెళ్ళి ఈడికి చదువు కోసం మారుతూనే ఉంటారు, కిరాయిన్లలో ఉండేటోళ్ళు. అట్లా చాలా మంది ఏమైతాయి, పాత ఓటు ఇక్కడనే ఉంటుంది, కొత్త ఓటు ఇంకొక ఆడు ఉంటుంది. అట్లా షిఫ్ట్ అయిపోయిన ఓట్లు కూడా ఉంటాయి. అట్లాగే ఇంకొకటి ఏముంటుందంటే కొంతమంది చనిపోయి ఉండొచ్చు, వాళ్ళ ఓట్లు తీసేయాలి. అట్లాగే కొంతమంది 18 ఏళ్ళు నిండుతాయి. ఇదివరకు చేసినప్పుడు 2024 ఎలక్షన్ అయినప్పుడు 16 ఏళ్ళు ఉండొచ్చు, ఇప్పుడు 18 ఏళ్ళు వచ్చినాయి, వాళ్ళ ఓటు రాయించాలి. ఎస్ఐఆర్లో 4 పనులు చేయాలి. కొత్త ఓట్లు రాయించాలి, 18 ఏళ్ళు నిండితే కొత్త ఓటు రాయించాలి. రెండవది, ఎక్కడన్నా ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓటు తీయించాలి. మూడవది, ఎవరిదన్నా ఓటు మైగ్రేట్ అయితే అంబర్పేటకెళ్ళి ఎల్బీ నగర్ పోయినరనుకో, ఇక్కడ తీయించాలి, అక్కడ రాయించాలి. నాలుగోది, ఎవరైనా ఎల్బీ నగర్కి వెళ్ళి అంబర్పేటకు వచ్చిరనుకో, ఇక్కడ రాయించాలి. 4 పనులు. అర్థమైందా? నెంబర్ 1, చనిపోయిన వాళ్ళ ఓట్లు తీయించాలి. నెంబర్ 2, 18 ఏళ్లు నిండిన వాళ్ళ ఓటు రాయించాలి. మూడవది, ఇక్కడికి వెళ్ళి ఎవరైనా వేరే కాడికి పోతే వాళ్ళ ఓటు